రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వాక్ ఫర్ వాటర్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆర్థిక వాణిజ్య ప్రాంతంగా ఉన్న ప్రజలు ఇప్పటికీ తాగునీటి కోసం ఇబ్బందులు పడడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్ల కార్తీక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మొత్తానికి తాగునీటిని అందించే జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రజలు త్రాగునీటికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 5 ఏళ్ల క్రితం నల్ల కలెక్షన్లకు బిల్లులు చెల్లించవద్దన్న స్థానిక ఎమ్మెల్యే తాజాగా బిల్లులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిమాయత్ సార్ గండిపేట పెట్టుకొని ఆ నీళ్లను కాపాడాల్సినది మనం, నీళ్లను సంరక్షించాల్సిన, చెరువులను సంరక్షించాల్సింది మనము. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 చెరువుల సంపూర్ణమైన ప్రాథమిక హక్కు మనమే కలిగించుకుంటాం. గుంజుకొని నీళ్లు తాగుతామని చెప్తున్నారు. గుంజుకొని ఇంకా హైదరాబాద్ వాళ్ళకి మనం ఎంత త్యాగం చేసినా తక్కువ. మన దిక్కు ఎవడూ చూడరు. మీకు నిధులు కావాలంటే భూములు ఏడమ్మాలి, మన గండిపేట మండల్లో మన గడమ్మాలి. మీకు నిధులు కావాలంటే ట్యాక్స్ ఏడబెంచాలి, మన గండిపేట మండల్లో, మన బండ్లగూడలో, మన నార్సింగ్ లో నిధులు ట్యాక్సులు పెంచాలి. ఈడ మీకు డబ్బులు కావాలి, మా భూములు కావాలి, మా పన్నులు కావాలి. కానీ మా ప్రజలు వద్దా అంటున్నా నేను. మా ప్రజలు వద్దా? కనీసం నీళ్లు దానికి కూడా మాకు అర్హత లేదా? 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుడేంది? 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుడేంది? మేము పన్ను కడతలేమా? మేము మనుషుల్లా కనిపిస్తలేమా? అందుకే చెప్తున్నాం, రానున్న రోజుల్లో కేసీఆర్ గారు వస్తారు. ఈ 2 చెరువుల నీళ్లు గుంజుకొని మనమే తాగుదాం. 10 రోజులకు కాదు, రోజు నీళ్లు ఖచ్చితంగా మనం తాగే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటూ ఖచ్చితంగా